ఇప్పుడు అట్లా సార్ మీరు కాగితం అంటే శనివారం నుంచి ఆదివారం సండే ఆదివారం సాక్షి రిపోర్ట్ హలో సార్ తిను 3 రోజులు టైం కావాలని అంతే టైం నేను కాదు కదా టైం దూరం వాళ్ళు ఒక ఫోటో ఇస్తావు రమేష్ అన్నీ పడుతున్నారు రామ్నగర్లో మీడియం సైజ్ అన్నీ దొరుకుతాయి. నేను లేనప్పుడు తాగండి రోజు తాగు అంత ఇదే పడింది మేము కోర్టులో ఆర్డర్ తీసుకున్నాడా కోర్టు పర్మిషన్ ఇచ్చినా కూడా ఆర్డర్ కాపీ దాన్ని ఇచ్చేయకోకుండా మాకు నోటీస్ పంపించాడు. 3 రోజులు టైం ఇవ్వమని కూడా ఇవ్వకోకుండా దౌర్జన్యం చేసుకొడుతున్నాడు. కమిషనరు వాళ్ళ టీడీపీ వాళ్ళంతా తొత్తులయ్యి చేస్తున్నారు. ఇలాంటి దౌర్జన్యం చేస్తున్నారంటే ఇంకొక మాకే ఇంత దౌర్జన్యం జరుగుతుందంటే సామాన్య ప్రజలు ఎలా ఉంటారు? నోటీస్ ఇచ్చినాడు, ఊళ్ళో లేము, గోడకు అతికిచ్చిపోయినాడు. మాకు టైం మళ్ళీ పోయి మేము సోమవారం పోయి టైం అడిగితే 17th టైం కూడా ఇవ్వకుండా ఈరోజు ఇవ్వకుండా వెంటనే వచ్చి సరుకులు అన్నీ లోపల ఉన్నాయి మాకు దగ్గర. సరుకులకు జవాబాదారీ ఎవరు? జనకంటికి రోడ్డు చూపించండి, మేమే కట్టుకొని మేమే ఇచ్చేస్తామన్నా కూడా ఇవ్వలేదు ఆయన. ఈయన 3 రోజులు పోతారంట, ఈయన 3 రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతారని ఇచ్చేసుకొని టీడీపీతో లెక్క తిని టీడీపీ కాంగ్రెస్ వాళ్ళతో అందరితో 10 లక్షలు తిన్నారు. నెల్లూరు టీడీపీ కౌన్సిలర్ 2 ఎకరాలు తీసుకున్నారు. అతను రోడ్డు కోసం మా చైర్మన్ ఈ కౌన్సిలర్లు అంతా కలిసి కమిషనర్ అంతా కలిసి కుమ్మక్కయ్యి ఈ రోడ్డు పీకుతున్నారు. అసలు మాకు టైం ఇవ్వండి అని అడుగుతున్నా టైం ఇవ్వడం లేదు. ఒకవేళ మీకు వచ్చిందంటే మేమే ఈ పక్క గోడ కట్టుకొని అది పీకేసుకొని చెప్తానే వినడం లేవు. ఈ మిషన్లో సరుకులు చాలా ఉన్నాయి, రైతు సరుకులు అన్నీ ఉన్నాయి. దీనికి బాధ్యత ఎవడు? మేము అధికారులనే రిక్వెస్ట్ చేసుకుంటానా కానీ వాళ్ళు వినడం లే. కనీసం ఈ పేపరు 3 రోజులు టైం ఇవ్వమని అడుగుతానే కానీ
వాళ్ళు ఆఫీస్లో ఉన్నా అంటారు, ఆఫీస్లోకి పోతే ఆఫీస్లో ఉంటారు, మళ్ళీ ఐబీలో ఉన్నా అంటారు, ఐబీలో పోతే ఐబీలో ఉంటారు. అంతా మీటింగ్ వేసుకొని వాళ్ళంతా ఏడ కూర్చొని ఇదంతా చేస్తున్నారు. కమిషనర్ రమ్మనే రాకుండా ఉన్నాడు. వీటికి కమిషన్ వచ్చి టీడీఓని వాళ్ళని పంపిస్తున్నారు. అంటే ఇది రాజకీయ రాజకీయ కుట్రతోనే జరుగుతుంది ఇది. మేము వైసీపీలో ఉన్నామని టీడీపీ వాళ్ళు చేస్తున్న దౌర్జన్యం. కమిషనర్ గారు ఇమ్మంటే నేను ఇస్తాను వాయిస్. లేదండి, అది మామూలు ఇదివరకే మున్సిపాలిటీకి స్వాధీనం చేశారు. ఇది కుటుంబం అనేది చాలా వరకు దీంట్లో ఉంది. ప్రకారంగా నోటీసులు జారీ చేసి యాక్షన్ తీసుకుంటారు.